కడప జిల్లా బద్వేలుపట్నంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపుని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ వినూత్న నిరసన చేపట్టింది. సైకిల్ కు బైక్ ను తాడుతో కట్టి ప్రధాన రహదారిపై లాగుతూ కార్యకర్తలు నిరసన తెలిపారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చాందుబాషా మాట్లాడుతూ ఎన్నికల అనంతరం ఇంధనం ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు మేలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో జి నాగార్జున, ఈ రమణయ్య, అన్వర్ బాషా, మూర ప్రసాద్, గంప సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. పట్టణ కన్వీనర్ ఈరోజు నరేంద్ర మోడీ పెట్రోల్కు 1 లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచడం జరిగింది. ఈ భారము ప్రజలపై పడుతుంది. కేవలము వాహనదారులకు కాదు, వాహనదారుల మీద ఆధారపడినటువంటి వ్యవసాయం సంబంధించినటువంటి పరిశ్రమలకు కానీ, తర్వాత కూరగాయల మార్కెట్లు కానీ ప్రతి ఒక్క పేదవాడి పైన పడడం జరుగుతుంది. అటువంటి భారాన్ని పేద ప్రజలు మోయాల్సి వస్తుంది. ఇప్పటికీ మన భారతదేశంలో 3 నెలలకు సరిపడేటటువంటి ఇంధన వనరులు ఉన్నప్పటికీ దొడ్డిదారున రిలయన్స్, అంబానీ, ఆదానీ వాళ్ళ యొక్క సూచనల మేరకు ఈ డీజిల్ రేట్లు, ఈ పెట్రోల్ రేటు, గ్యాస్ రేటు పెంచడం జరిగింది. ఈ దొడ్డిదారులను పెంచినటువంటి ఈ రేట్లను వెంటనే ఉపసంహరించుకొని పోవాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది రాష్ట్ర యొక్క పిలుపు మేరకు ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ బద్వేల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం గమనించి ఇటువంటి అడ్డదారులను పెంచినటువంటి దానికి నిరసనగా ప్రతి ఒక్కరూ మాకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ నరేంద్ర మోడీ సర్కార్ ఎన్నికలు అయిపోయిన పార్టీ లీటర్పై 3 రూపాయలు ధరలు పెంచి శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలు చేయడం జరిగింది. అందులో భాగంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బద్వేలు పట్టణ కమిటీ సిపిఎం పార్టీ బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్కూటర్కు కాళ్ళు కట్టి పెట్టిన డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పి నిరసన తెలియజేసి కాళ్ళు కట్టి బైకును కాకుండా రావడం జరిగింది. నరేంద్ర మోడీ ఏదైతే చెప్తున్నారో దానికి భిన్నంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ సర్కార్ ప్రజలపై భారాలు మోపకుండా, నిత్యావసర ధరలు పెంచకుండా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేదు, నేను ప్రధానమంత్రిగా ఉన్నాను, నా చేతిలో పవర్ ఉందని చెప్పి తన ఇష్టం వచ్చి ప్రజలు కూర్చోరు, మీకు తగిన గుణపాఠం నేర్పుతారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించి పేద ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.